వైద్యుడైన అన్న అనే ఒక స్త్రీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు వైద్యుడైన లూకా. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవాలయంలో నివసిస్తూ ఉన్నది, దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉన్నది, దేవుని రాక కొరకు కనిపెట్టుచు రేయింబగలు ఉపవాస ప్రార్థనలు చేయించు జీవిస్తూ ఉన్నది. ఆమె గురించి చాలా పెద్దగా వైద్యుడైన లూకా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమె విషయంలో మనం చూస్తే ఆమె యొక్క పూర్వీకుల గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నారు. పరిశుద్ధ దేవుని గ్రంథంలో, అలానే మానవుని యొక్క జీవితంలో ఆధారము అనేది చాలా చక్కగా వివరించబడ్డాడు దేవుడు, రాయించాడు దేవుడు. ఎవరి పేరైనా తీసుకోండి, వారి యొక్క జీవిత విధానంలో పూర్వీకుల దగ్గర నుండి చక్కగా వారి వంశావళిని దేవుడు బయలుపరుస్తూ వస్తాడు, అంటే ప్రత్యక్షపరుస్తూ వస్తాడు. ఆధారము లేని జీవితాల గురించి పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ రాయబడలేదు. ఆధారము కలిగి భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలములలో జరిగే రీతిగా ఆధారం కలిగిన జీవితాల వంశావళిగా చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ జీవితంలో మనం చూస్తే ఏమంటున్నారు? అషేరు గోత్రికురాలును పన్నుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఎంత చక్కగా తెలియజేస్తున్నారు చూడండి. వారి వంశావళి, వారి తండ్రి పేరు, వారి ముత్తాత పేరు, వారి గోత్రం, ఏ సంతానం నుండి వచ్చినదో వివరంగా సవివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె నిరీక్షణ అనేది మనం చూస్తే ఏంటి? ఆ నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ ఏంటి మనం చూస్తే